ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 12వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈరోజు వారి పని వారు చూసుకోవడం మంచిది. ఎటువంటి విషయాలను తలదూర్చకుండా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు ఇరుగు పొరుగు వారితో కానీ లేదా తాము పనిచేస్తున్న చోట ఎవరైనా ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొత్త వ్యక్తులతో సంబంధాలని నివారించాల్సి ఉంటుంది లేదా వాటి వలన పరువు నష్టాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు చేరువలో ఉన్న ఎవరైనా ఒక వ్యక్తి కారణంగా ఈరోజు మీరు బాధపడవచ్చు. అదేవిధంగా ఈరోజు కుటుంబ వివాదాలు కూడా కొంతమంది వృషభ రాశి వారికి జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహేతర సంబంధాలు ఉన్న వృషభ రాశి వారు వాటి వలన తమ ఇంట్లో ఆనందం మరియు మనశ్శాంతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇటువంటివి లేకపోతే కనుక ఇంట్లో శ్రేయస్సు మరియు ఆనందం ఉంటుంది. అదేవిధంగా మహిళా సహోద్యోగులతో ఈరోజు ఎటువంటి వివాదాలకు దిగకుండా ఉండాలి మరియు ప్రతికూల వ్యక్తులతో సంబంధాలని నివారించాల్సి ఉంటుంది. వాటి వలన పరువు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. వివాదాలకు ఈరోజు దూరంగా ఉండాలి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించినట్లయితే ఈ సమయంలో కొంత జాగ్రత్తలు పాటించాలి, లేదంటే నష్టం జరగవచ్చు. అదేవిధంగా వ్యాపారవేత్తలు పూర్తి పన్ను సంబంధిత పత్రాలన్నింటినీ తమ వద్దన ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదా ఏదైనా అవకతవకలు జరిగితే రాబోయే రోజుల్లో భారీ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన పనులు కూడా మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కెరియర్లో ఒడిదుడుకులు ఉండవచ్చు, కానీ భవిష్యత్తులో అయితే ఫలితాలు మంచిగానే ఉంటాయి. అదేవిధంగా మీ పై అధికారులు లేదా మీ బాస్ లాంటి వారు మీ పనిని ఇష్టపడకపోతే వారు మీ పనిని మెరుగుపరుచుకోవటం గురించి మాట్లాడుకోవచ్చు. ఈ కారణంగా మీరు మళ్ళీ పనిని మొదలు పెట్టవలసి ఉంటుంది లేదా చేసిన పనిని మళ్ళీ చేయవలసి రావచ్చు. ఓపిక పట్టి పనిని పూర్తి చేయవలసి ఉంటుంది. కెరియర్లో కొత్త మార్పులు రావచ్చు. అదేవిధంగా అప్పుగా ఇచ్చిన డబ్బును కూడా తిరిగి పొందుతారు. ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే గనక మీరు దానికి కూడా పరిష్కారాన్ని కనుగొంటారు. అయితే ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. అత్తమామలు ఎవరికైతే ఉంటారో వారి నుండి ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వారి జీవితంలో కొత్త అతిథి తలుపు తట్టవచ్చు. ఈ రాశి వారు ఈ రోజు తమ తల్లిగారిని మతపరమైన యాత్రకు తీసుకువెళతారు. ఏ పని గురించైనా మీకు గనక సరైన జ్ఞానం లేకపోతే దానిలో ముందుకు సాగకుండా ఉండడమే మంచిది. ఆరోగ్య విషయంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ రోజు మీరు మీ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకునేటందుకై మీ వంతు ప్రయత్నాలను మీరు పెంచుతారు. వీలైనంతగా ఎక్కువగా కాయగూరలు తినేటందుకై ప్రయత్నం చేయండి. అలర్జీలు లేదా చర్మ సంబంధిత సమస్యలు ఈరోజు పెరగవచ్చు. ఈరోజు సమాజంలో మీ కీర్తి మరియు గౌరవం ప్రభావం లాంటివి పెరుగుతాయి. ఏదైనా ఒక ట్రస్ట్కు సహాయం చేసే అవకాశాన్ని ఈరోజు మీరు పొందవచ్చు. ఒంటరిగా ఉండే వృషభ రాశి వారు ఈరోజు తమ మాజీ భాగస్వామి గురించి ఆలోచించవచ్చు. వ్యాపారస్తులు ఈరోజు కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తే కనుక దాని నుండి పూర్తి ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగస్తులు తమ పనిని పూర్తి నిజాయితీతో చేయాల్సి ఉంటుంది. కొత్త పనులు నేర్చుకునేటందుకు కూడా ప్రయత్నించవచ్చు. వృషభ రాశి వారు ఈరోజు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆశిస్తే కనుక ప్రజా రవాణాకు ఈరోజు దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ రాశి వారు ఈరోజు వాహనాలను జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మద్దతు మీకు పనిచేయడానికి శక్తినిస్తుంది. విదేశీ సంబంధాల వలన ఈరోజు అడ్డంకులు ఏర్పడతాయి. పోటీతత్వ విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని చదువుకోవాలి. వారు తమ కెరియర్లో సరైన దిశను ఎంచుకోగలుగుతారు. స్నేహితులు మరియు బంధువులు మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు ఎప్పుడైనా మీ ఇంటికి రావచ్చు. ఇంట్లో పరిశుభ్రతను పాటించండి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి కొన్ని సమస్యలు ఉండవచ్చు. వ్యాపారవేత్తలకు ఈరోజు కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. ఈరోజు వ్యాపారస్తులు తమ కస్టమర్ల ఇష్టాలను దృష్టిలో ఉంచుకుని వస్తువులు నిల్వ చేసేటందుకు ప్రయత్నించాలి. ఈ విధంగా పన్నుకు సంబంధించిన పత్రాలను తమ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించినట్లయితే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు ఈరోజు కార్యాలయాన్ని మార్చడం అంత ఆసక్తిగా అనిపించదు. ఈ రాశి వారు కొంతకాలంగా ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే కనుక వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రాశి వారు ఈరోజు పూర్తి విశ్వాసంతో తమ పనిపై దృష్టి పెట్టగలుగుతారు. ఇంటికి బంధువులు వస్తారు. చాలా కాలం తర్వాత సయోధ్య కారణంగా సంతోషకరమైన వాతావరణం అయితే ఇంట్లో ఏర్పడుతుంది. మీరు మీ లోపాల నుండి నేర్చుకుని ముందుకు సాగడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. అయితే ప్రతికూల వ్యక్తులతో సంబంధాన్ని
నివారిస్తే చాలా మంచిది. ఇంట్లో పెద్దల సలహాలు మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి కాబట్టి వాటిని విస్మరించకండి. వ్యాపారంలో అయితే హెచ్చుతగ్గులు ఉంటాయి. మీరు పూర్తి కృషి మరియు విశ్వాసంతో పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. అదేవిధంగా ఆన్లైన్ మరియు మీడియా కార్యకలాపాలకు సంబంధించిన వ్యాపారాలు ఈ రాశి వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం, మహిళా సహోద్యోగులతో ఎటువంటి వివాదాలకు దిగకుండా ఉండాలి, దూరంగా ఉండాలి. వివాహేతర సంబంధం వలన ఇంట్లో ఆనందం దూరమవుతుందనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. మీ పనిని మీరు చూసుకోవాలి. ఇరుగు పొరుగు వారితోటి గొడవలు జరిగే అవకాశాలు మరియు తోటి ఉద్యోగస్తులతో లేదా దగ్గరగా ఉన్నవారితో కూడా చిన్న చిన్న వివాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి. అయితే ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు వస్త్రాలను వేసుకునేటందుకే ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ రాశి వారికి ఉన్న బిజీ దినచర్య కారణంగా కండరాల ఒత్తిడి మరియు నొప్పి వంటి సమస్యలు అయితే ఉంటాయి. మహిళలకు మోకాళ్ల నొప్పుల సమస్యలు మరియు వెన్నునొప్పి సమస్యలు ఉండవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.